పాడి పంటలు ఛానల్ చూస్తున్న రైతు సోదరులకు నమస్కారం. నా పేరు డాక్టర్ టీఎస్కేకే కిరణ్ పాత్రో. నేను డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ రీసెర్చ్ స్టేషన్లో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు దొండ సాగులో మేలైన యాజమాన్యం గురించి తెలుసుకుందాం. ఈ దొండ యొక్క శాస్త్రీయ నామము కాక్సినియా ఇండికా. ఇది కుకుర్బిటేసి కుటుంబానికి చెందిన కాయగూర పంట. ఈ పంట యొక్క మూలం భారతదేశం. ఇక్కడ వాతావరణంలో ఇది సహజంగా పెరుగుతుంది. దొండకాయని సాధారణంగా అనేక రకాలుగా పిలుస్తారు. కుండ్రు, తొండలి, బేబీ వాటర్ మిలన్, జెంటిల్మెన్ టోస్, తిండోరాగా పిలుస్తారు. దొండ తీగలు, కంచెలు, చెట్లు, పొదలు మరియు ఆధారాలపై చాలా వేగంగా పాకుతుంది. అలాగే ఆరుబయట ఇది అధికంగా పెరుగుతుంది. జన్యుపరంగా ఇది క్రోమోజోమల్ సంఖ్యని 24గా కలిగి ఉంటుంది. ఇది మొక్క యొక్క వృక్షశాస్త్ర వర్గీకరణలో ముఖ్యమైన అంశం. దొండకాయలు సాధారణంగా అనేక వంటకాలలో వాడుతున్నారు. వివిధ రకాలు దొండకాయలు మన దేశంలో ప్రాచుర్యంలో ఉన్నాయి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఇష్టపడుతూ ఉన్నారు. ఢిల్లీ, ముంబై, హుగ్లీ, ఆంధ్రప్రదేశ్ ఇలాగా అన్ని రాష్ట్రాల్లో ఈ దొండను విరివిగా వాడుతున్నారు. దొండ రకాల వివిధ ఆకారం, రుచి మరియు చారాల ఆధారంగా విభజిస్తున్నారు. రుచి ఆధారంగా చూస్తే 2 రకాలు ఉన్నాయి: తీపి రకాలు, చేదు రకాలు. తీపి రకాలని ఎక్కువగా వంటల్లో వాడుతున్నారు. ఆకారం బట్టి చూస్తే లావు రకాలు, అలాగే సన్నగా నాజుగ్గా ఉండే రకాలు ఉన్నాయి. చారల ఆధారంగా చూస్తే చారలు ఉన్నవి, చారలు లేనివి ఉన్నాయి. ఇవి అడ్డుకోత కోసినప్పుడు వీటి యొక్క విత్తనాలు మనకి చక్కగా కనిపిస్తాయి. రంగు మార్పు: లేతకాయలు తెల్లని చారలతో ఆకుపచ్చగా ఉన్నప్పుడు మనం కోతలు కోయవలసి ఉంటుంది. లేకపోతే ముదురు రంగు వచ్చినప్పుడు అవి ఎరుపు రంగులోకి మారుతాయి. ఈ దశలో గుజ్జు కూడా గులాబీ రంగులోకి మార్పు వస్తుంది. అభివృద్ధి చేసిన రకాలకి వస్తే AC5, AC48, IIVR 1, 2 రకాలు, IHR 5 బెంగళూరులోని IIHR సంస్థ వాళ్ళు దీనిని అభివృద్ధి పరిచారు. అలాగే సులభాని కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు, అలాగే ఇంద్రు కుండ్రు 535 రకాలు విరివిగా వాడడం జరుగుతున్నది. నేల వాతావరణం పరిస్థితులకు వస్తే అనువైన భౌగోళిక పరిస్థితులు ఉండడం చాలా అవసరం. నీళ్లు నిలవని సారవంతమైన ఇసుక లోము నేలలని మనము దొండ సాగుకి వాడవలసి ఉన్నది. సరైన ఎరువులు యాజమాన్యంతో తేలికపాటి నేలలు కూడా బాగా పెరుగుతుంది. లోతైన నేలలు ఈ తీగకు ఎక్కువగా మద్దతు ఇస్తాయి. కాపు కాలాన్ని కూడా పెంచుతాయి. నేల యొక్క pH విలువ 6 నుంచి 7 మధ్య ఉండాలి, అనగా తటస్థంగా ఉండాలి. అలాగే ఉష్ణోగ్రతలు 18 నుంచి 22 డిగ్రీల సెల్సియస్ ఉంటే వేళ్ళు చాలా బాగా అభివృద్ధి చెందుతాయి. ఉష్ణోగ్రత వేడిగా లేదా మధ్యస్థంగా వెచ్చగా ఉండే తేమతో కూడిన వాతావరణంలో ఇవి బాగా పెరుగుతాయి. మొక్క పెరుగుదలకు 20 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రత అనుకూలం. అలాగే వర్షపాతం, అధిక వర్షపాతం ఉన్న ప్రాంతాలు చాలా అనుకూలం, కానీ నీరు నిలువ లేకుండా చూసుకోవాలి. ఉష్ణోగ్రతలు తక్కువగా అంటే డిసెంబర్, జనవరి మాసాలలో ఈ మొక్క నిద్రావస్థలోకి వెళ్తుంది. ముఖ్యంగా 2 ప్రధాన కాలాలు కలవు: వేసవి కాలము, వర్షాకాలము. చలికాలం స్పష్టంగా లేని చోట 2 నుంచి 3 సార్లు కాపుకు వస్తుంది. అలాగే ఫిబ్రవరి మరియు మార్చిలో ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు కొత్తగా చిగుర్లు వస్తాయి. దీనివల్ల సంవత్సరానికి ఒక్కసారి పండ్లను ఉత్పత్తి చేస్తుంది. ప్రవర్ధనం మరియు భూమి తయారీ కూడా చాలా ముఖ్యమైన దశ. ప్రవర్ధన పద్ధతులకు వస్తే వేరుపడిన కాండం ముక్కలు మరియు దుంపల ద్వారా జరుగుతుంది. ముదిరిన కొమ్మలు పెన్సిల్ మందంలో ఉన్నప్పుడు 20 నుంచి 35 సెంటీమీటర్ల ముక్కలను తీసుకొని పాతుకోవాలి. మొక్కలు వచ్చిన వెంటనే వాటిల్ని మనం నేలలో అసలు ప్రధాన పొలంలో నాటవలసి ఉంటుంది. విత్తనం ద్వారా వేసిన మొక్కలు లేటుగా మనకి కాపుకు వస్తుంది. నాటే సమయం మైదాన ప్రాంతాల్లో అయితే మనం జూన్ నుండి జూలై నెలలకి అనువైన సమయం. కొండ ప్రాంతాల్లో అయితే మార్చి నెలలు అనువైన సమయం. ముక్కల శుద్ధి: కాండం ముక్కలను నాటే ముందు 2000 ppm IBA ద్రావణంతో మనం శుద్ధి చేయాలి. ఇది వేళ్ళని తొందరగా రావడానికి దోహదపడుతుంది. భూమిలోని కలుపు మొక్కలన్నింటినీ తొలగించాలి. నాటిన మొక్కలు పెరగడం ప్రారంభించిన వెంటనే మనము ఈ పందిర్లను వేసుకోవాలి. మొక్కలను 2 వైపులా 2 నుండి 3 మీటర్ల దూరంలో నాటాలి. వాణిజ్య సాగుకు పందిరి విధానము అత్యంత అనుకూలం. గుంతలు తయారీ ఎరువులకు వస్తే 30 నుంచి 45 క్యూబిక్ మీటర్ల లోతుల్లో మనం గుంతలు తవ్వుకోవాలి. గుంతల్లో 5 కిలోల పశువుల ఎరువు, 1/2 కిలో వేపపిండి, కొద్దిగా SSP వేసి నాటాలి. ప్రతి మొక్కకు కత్తిరింపుల తర్వాత 10 కిలోల FIMని ఇవ్వాలి. రసాయన ఎరువులు సాధారణంగా హెక్టారుకు 60-40 కిలోల చొప్పున నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను 4 దఫాలుగా ఇవ్వాలి. నాటిన వెంటనే మొదటి రోజు మొక్కలకి నీటి తడులు ఇవ్వాలి. అక్కడి నుంచి స్థిరపడే వరకు 4-5 రోజుల తేడాలతో తడుపులు ఇవ్వాలి. అలాగే నల్లరేగడి నేలల్లో 10 రోజుల వ్యవధిలో
మనం తళ్ళు ఇవ్వాలి. అలాగే పూత మరియు కాయ దశల్లో నీటి యాజమాన్యం చాలా ప్రాముఖ్యమైనది. అలాగే మొక్కలు నిద్రావస్థలో ఉన్నప్పుడు మనం నీటిని ఇవ్వవలసిన అవసరం లేదు. ట్రైనింగ్ మరియు కత్తిరింపులు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. నాటిన వెంటనే 2 మీటర్ల కర్రలతో మద్దతు ఇచ్చి ప్లాస్టిక్ దారాలతో పందిరిపైకి ఎక్కించి పందిని చేరేలోపు కొమ్మ చివరను కత్తిరించాలి. ఇది ట్రైనింగ్లో భాగంగా చేయాలి. అలాగే చనిపోయిన వ్యాధిగ్రస్తమైన కొమ్మలను తొలగించాలి. శీతాకాలంలో ప్రధాన కత్తిరింపులు చేయాలి. అలాగే వేసవిలో అయితే తేలికపాటి కత్తిరింపులు చేయాల్సి ఉంటుంది. కోత విధానంకి వస్తే కాయలు ఎప్పుడైతే ముదురు ఆకుపచ్చ నుండి లేత ఆకుపచ్చలోకి మారుతాయో వెంటనే మనము కోతలు కొయ్యాల్సి ఉంటుంది. మనము లేట్ చేసిన అవి ముదురు గులాబీ రంగులోకి మారి దాని యొక్క మార్కెట్ వాల్యూ పడిపోవడానికి దోహదపడుతుంది. ప్రతిరోజు 3 నుంచి 4 రోజుల వ్యవధిలో మనము 9 నుంచి 10 నెలల పాటు ఈ దిగుబడిని మనం పొందవచ్చు. సుమారుగా ఒక తీగకు 8 నుంచి 10 కిలోల కాయలు వస్తాయి. ఒక ఎకరానికి 5 నుంచి 6 టన్నుల దిగుబడి వస్తుంది. అలాగే ఇది పోస్ట్ హార్వెస్ట్లో భాగంగా మనము మన కూరలతో పాటు అనేక చట్నీలు, పచ్చళ్ళు, నిలవ ఉండే పచ్చళ్ళు కూడా వీటితో చేసుకోవచ్చు. ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదాలు.